హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ ఏంటో చూసేద్దామా మరి? ఈరోజు టాపిక్ అంటే బంగారం. ఇప్పుడున్న హాట్ టాపిక్ ఏంటంటే బంగారమే కదా! ఇక నా ఛానల్‌లో ఎక్కువగా హౌస్ వైఫ్స్‌కి అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే కాబట్టి ఎక్కువగా నేను బంగారం, వెండి గురించి అలాగే మన మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఇంట్లో మనకిచ్చే ఖర్చులతో పాటు అనేది కూడా నేను అన్ని వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను. మీకేమన్నా వీడియోస్ కావాలి అంటే గనక కామెంట్ చేయండి. కామెంట్‌లోని బట్టి నేను వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక ఇప్పుడైతే బంగారం ఎంతుందో లక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే బంగారం చాలా రేటే పెరిగిపోతుంది. ఇక బంగారం ధర మనకు 2026 వచ్చేలోపు 1,50,000 అయితే ఈజీగా అవుతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇది కరెక్ట్ టైం అండి. చాలామంది ఇప్పుడు బంగారం కొనాలా వద్దా? రేటు పెరుగుతుంది కదా! ఇప్పుడు కొని మనం నష్టపోతాము. తర్వాత తగ్గితే మనకే నష్టం అని చాలామంది అనుకుంటున్నారు. కానీ తగ్గదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అస్సలు తగ్గదు. చాలా రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది. మీరు కొనాలనుకుంటే ఇప్పటి నుంచి కొనండి. ఓకేనా? మీ దగ్గర డబ్బులున్నాయంటే ఇక పెరగడానికి రీజన్ ఏంటి అంటే మాక్సిమం గదిగోండి 2024 జనవరిలో అయితే రూ. 6,354 ఉంది ఒక గ్రాము. నేను దీనికి రీజన్స్ అనేది నేను చెప్తున్నాను. ఒక నిమిషం. ఇక 2025 ఏప్రిల్‌లో అయితే 8,200 ఉందండి. ఒక గ్రాముకొచ్చేసి. ఇక నెక్స్ట్ ఇప్పుడు సెప్టెంబర్ వచ్చేసి రూ. 11,140 ఉంది ఒక గ్రామ్. చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. చాలా తేడా ఉంది కదా! ఈజీగానే మనకు రేట్ అనేది చాలా ఈజీగానే పెరిగేసిపోతుంది. అసలు 1 మంత్‌కి చాలా డిఫరెంట్‌గా అనిపిస్తది మనకు దీనిలలో అయితే ఇప్పుడు బంగారం పెరగడానికి రీజన్స్ అంటూ ఏముంటాయండి? ఎక్కువగా చాలామంది బంగారం మీదనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అలాగే ఇప్పుడు పెరగడానికి కారణాలు వచ్చేసి ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ సమరం అనేది జరుగుతుంది కదా! కొన్ని దేశాలు వార్‌లు ఉంటాయి కదా! అవి చేసినప్పుడు కూడా మనకు రేట్ అనేది చాలా ఈజీగా పెరుగుతుందండి. ఒకేళ అవి తగ్గినా కూడా అంటే ఆ వార్‌లు తగ్గినా కూడా మనకు రేట్ అనేది తగ్గుతుంది. కానీ చాలా తక్కువ అండి. అసలుకు మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం అంత తక్కువ తగ్గుతుంది. మీరు ఒకేళ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే గోల్డ్ కాయిన్స్ అలా తీసుకోండి. వస్తువులైతే తీసుకోవద్దు. ఇక అలాగే ఈటీఎఫ్‌లు కూడా ఉంటాయి. మీరు ఒకేళ గోల్డ్ కాయిన్ తీసుకొని నేను మళ్ళీ దాన్ని సేఫ్‌గా పెట్టుకోలేమనుకుంటే ఈటీఎఫ్‌లు కూడా ఉంటాయండి. మీకు గోల్డ్ ఎంత పెరిగింది 5 ఇయర్స్‌కి అనేది నేను చెప్తాను చూడండి. 2005లో అయితే రూ. 7,700 ఉందండి. అలాగే 2010లో 20,700 ఉంది. అంటే 5 ఇయర్స్‌కే చూడండి ఎంత పెరిగిందో. అలాగే 2015కి 25,000. అలాగే 2020కి 50,000 అయ్యింది. అలాగే 2025కి 1,07,000 ఉందండి. ఇంకా అంటే ఇప్పుడు నేను వీడియో షూట్ చేసడానికి ఇంత ఉంది. ఇంకా పెరుగుతుందండి. చాలా అంటే చాలా రేట్ అనేది చాలా ఈజీగా పెరుగుతుంది. మనకైతే ఈజీగా 1,50,000 వస్తుంది. ఒకవేళ తగ్గినా ఎంత తగ్గుతుందండి? 40. అంతకు మించి తగ్గదు. అంటే 1,40,000 అట్లా ఉంటుందేమో నాకు తెలిసి. కానీ ఎంతన్నా పెరగనియండి మనమైతే కొనాల్సిందే కదా! ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనకి ఈజీగా గోల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మీరు ఒకవేళ గోల్డ్ కొనాలి అనుకుంటే సేఫ్ అంటే చాలామంది బ్యాంకులలో అలా డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఆ అమౌంటు మీ దగ్గర డబ్బులు ఉందనుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇదే 1,50,000 ఉందనుకోండి. ఒకటే దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు చేయొద్దండి. అంటే మీ దగ్గర డబ్బులుండి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే కొంచెం గోల్డ్ దగ్గర కొంచెం వెండిలో కూడా ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చాలామంది చేస్తున్నారు. వెండి కూడా చాలా రేట్ పెరిగిపోతుంది. గోల్డు, వెండి అలాగే బ్యాంక్‌లో డిపాజిట్ అలాగే పోస్ట్ ఆఫీస్‌లో అలా ఇంకొకటి అవి మార్కెట్ ఉంటుంది కదా! అట్లా మార్కెట్‌లలో కూడా పెట్టేసుకోండి. ఒకటేసారి పెట్టడం వల్ల మనకు నష్టం వస్తుంది. ఇలా 4, 5 రకాలలో పెడితే మనకి ఎక్కడన్నా పెరిగినప్పుడు మనకు కూడా బెనిఫిట్ అనేది ఎక్కువ వస్తుంది కదా! గోల్డ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. నేనైతే గోల్డ్‌లో ఎక్కువగా అయితే కాయిన్స్ తీసుకుంటానండి. ఇదిగోండి కాయిన్స్ అలాగే రూపంలో అయితే తీసుకుంటా అండి. దీని ద్వారా మనకు గోల్డ్ కాయిన్స్ మన దగ్గర చిన్న చిన్న అమౌంట్ ఉన్నప్పుడు కూడా ఈజీగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం కూడా బాగుంటుంది. పిల్లల కోసం అలా అయినా మనకు రేపొద్దున అవసరానికైనా ఇది ఇచ్చేసి మనం అమౌంట్ అయినా తీసేసుకోవచ్చండి. ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అలాగే మనకి ఏదైనా రేపొద్దున అవసరమైన దాంట్లో కూడా ఈజీగా అయితే ఇలా గోల్డ్ అనేది తీసుకోవచ్చు. డైరెక్ట్ ఒకటేసారి వెళ్ళి షాప్‌లో తీసుకునే కంటే ఇలా చిన్న చిన్నగా తీసుకుంటే మనకి ఎక్కువగా బర్డెన్ అనేది ఉండదండి. ఇక పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఇలా సేవ్ చేసుకోవచ్చు. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్‌లో కామెంట్ చేయండి. బంగారం ధర పెరుగుతుందని కొనకుండా అయితే ఉండొద్దండి. ఎంతో కొంత మీకు మీ బడ్జెట్‌ని బట్టి ఎంతో కొంతనే తీసుకోండి. ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళని చాలా కష్టపడి
రూపాయి కూడబెట్టి మరీ తీసుకుంటాం కదా! అది అందుకే చెప్తున్నా అండి. ఇక రేట్ అనేది పెరుగుతుంటుంది. మనమైతే అందుకోలేము. కానీ కొంచెం కొంచెం అయితే తీసుకోవచ్చండి. ఎక్కువగా మనం ఒకటేసారి అయితే తీసుకోలేం కదా! మనకు పిల్లలున్న మన అవసరాల కోసమైనా ఒక్కొక్క గ్రామ్ నుంచి కూడా ఉంటాయి. హాఫ్ గ్రామ్ నుంచి కూడా ఉంటాయండి. మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. చాలామంది ఎక్కువగా భయపడేదేంటంటే పిల్లలకు పెళ్ళిళ్ళు ఉంటాయి. అలాగే పిల్లలకు ఏదైనా ఫంక్షన్ టైంలో గోల్డ్ కావాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో కొనలేమనుకుంటారు. మీరు ఒక టార్గెట్ పెట్టేసుకోండి. ఒక 5 ఇయర్స్‌కో అలా ఇంత గోల్డ్ నేను సేవ్ చేయాలి అనేది. ఇలా ముఖ్యంగా పిల్లల కోసం అయితే ఇలా కాయిన్స్, ఈ బిస్కెట్స్ తీసుకుంటే వాళ్ళకప్పుడు అవసరమైన మోడల్స్ వాళ్ళు తీసుకుంటారండి. ఇప్పుడే మనం చైన్స్, నెక్లెస్ అట్లా తీసుకున్నామంటే అప్పటికి మోడల్ చేంజ్ అయిపోతే వాళ్ళకు నచ్చవు. ఇలా అనుకోండి. ఒకవేళ మనకి ఎక్స్‌ట్రా చేసినందుకు చార్జెస్ ఒకటి ఇవ్వాల్సొస్తది అంతే. మీకు నేను చెప్పే ఐడియాస్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.